జారీ యొక్క కింది భాగాన ఇలా మురికిగా తయారవుతుంది కదండి. మనము ప్రతిసారి స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతాము. కొన్ని హాట్ వాటర్ని వేసి పాడైపోయిన టూత్ బ్రష్కి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి ఈ హాట్ వాటర్లో 2-3 టైమ్స్ ఇలా బాగా కడిగేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత మరొక 2-3 టైమ్స్ ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయటం వలన మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్న మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సోడాను వేసుకోవాలి. కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి. స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి. గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. పెరుగు పూర్తిగా కట్ చేసుకుంటే దానిలో కొద్దిగానన్నా పెరుగు ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పును కానీ ఇలా మామూలు సాల్ట్ను వేసుకోండి. తోటే మనము మన ఇంట్లో ఉండే వెండి సామాన్లు ఉంటాయి కదండి, ఈ వెండి సామాన్ని మనము క్లీన్ చేసుకోవడానికి వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ సహాయంతో ఈ వెండి సామాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా మెరిసిపోతాయి. క్లీన్ చేయడానికి మనము కోల్గేట్ పేస్ట్ని కానీ ఇంకేదైనా లిక్విడ్ని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న పెరుగు ప్యాకెట్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. సబ్బు తుణుకలను వేస్ట్ చేసే వారికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనిపైన కొద్దిగా వంట సోడాను యాడ్ చేసి ఇలా రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాక వాష్రూమ్లో ఉండే ఇలా వెస్టర్న్ టాయిలెట్కి అతికించేసుకోవాలి. దీనివల్ల వాష్రూమ్ ఎప్పుడు చూసినా నీట్గా కనపడటమే కాకుండా ఇలాంటి సబ్బు తుణుకలను మనము ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా బాగా యూజ్ చేసుకోవచ్చు. వాష్రూమ్ని కూడా ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి పొడవైన ఒక బ్రష్ ఉంటుందండి, వాటర్ క్యాన్స్ని వాటర్ బాటిల్స్ని క్లీన్ చేయడానికి. అయితే ఇలా ఒక బ్రష్ని తీసుకున్నాక మనము ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో బీరువా కానీ కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ అలాగే ఏదైనా ఇలా బెడ్ కింద మనకి డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు చీపురు కట్టతో అంత బాగా క్లీన్ చేయలేం, కానీ ఇలాంటి బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇయర్ ఫోన్ వైర్స్ ఉంటాయి కదండి, ఇలా డర్టీగా మారినప్పుడు ఒక టిష్యూ పేపర్ని తీసుకొని దానిపై కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేయండి. ఆ తర్వాత ఈ వైర్ని మనము ఇలా టిష్యూ పేపర్ మధ్యలో పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత డర్టీగా మారిన వైర్లైనా సరేనండి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇలాంటి ఇయర్ ఫోన్ వైర్స్ కానీ ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, దాన్ని కార్డ్బోర్డ్ రోల్ని కొద్దిగా కట్ చేసి ఇలా పెట్టేసామనుకోండి స్పేస్ చాలా తక్కువగా తీసుకుంటుంది, నీట్గా ఉంటాయి. మాప్ని మనము ఇలా ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత మురికిగా తయారవుతుంది కదండి, కొన్ని హాట్ వాటర్ని ఇలా బకెట్లోకి వేసిన తర్వాత లైజాల్ని సర్ఫ్ను వేసి ఈ మాప్ స్టిక్ని మనము ఇలా ఒక 15-20 మినిట్స్ పాటు ఈ హాట్ వాటర్లో నానబెట్టి ఇలా ఒక 2-3 సార్లు గట్టిగా అనేసామనుకోండి దాంట్లో ఉండే మురికి అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వాటర్ని తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకున్నారనుకోండి ఈ మాప్ అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది. దీనివల్ల ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గిన్నె ఉన్నప్పుడు దాని కింద ఒక ప్లేట్ని పెట్టేసి బియ్యంలో పురుగు కానీ లేదా సన్న ఇసుక లాంటిది ఏదైనా ఉన్నా సరేనండి, మనము ఇలా జల్లెడ పెట్టేసామనుకోండి దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ పురుగు అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది. ఇలాంటి గ్రేటర్ ఉన్నప్పుడు టమాటా ప్యూరీ కోసం మనము టమాటాలన్నీ కట్ చేసి మిక్సీ పట్టడము, ఒక్కొక్కసారి ఇంట్లో పవర్ లేనప్పుడు ఇలాంటి వాటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలాంటి గ్రేటర్తో మనము టమాటా ప్యూరీని ఈజీగా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన టమాటాపై ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒకే టమాటాను యూజ్ చేశాను, కానీ టమాటా ప్యూరీ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. మిక్సీలో వేయటం దాన్ని క్లీన్ చేయటం అలాంటి పనుల కంటే ఇదే ఈజీ పని అండి. ఇలాంటి నెట్టెడ్ జాలీలు మనము కూరగాయలు కానీ ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు వస్తుంది కదండి, దాన్ని పడేయకుండా సబ్బు ముక్కలు అనేవి ఇలా ఒక్కొక్కసారి మిగిలిపోతాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ నెట్టెడ్ జాలీలో వేసి గట్టిగా ముడివేయండి. ఈ నెట్టెడ్ జాలీని మనము ఇలా వాష్ బేసిన్ కాడ కానీ బాత్రూంలో పెట్టేసామనుకోండి ఫేస్ వాష్కి కానీ హ్యాండ్ వాష్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల సబ్బు ముక్కలు అనేవి ఎక్కడ వేస్ట్ కాకుండా ఇలా వాడుకోవచ్చు. ఆయిల్ క్యాన్ అనేది ఇలా జిడ్డు పట్టినప్పుడు మనము చేతులు నొప్పి పెట్టేదాకా కూడా క్లీన్ చేసినా కూడా సరిగా పోవండి. ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసిన వెంటనే మన ఇంట్లో చాలా మాస్కులు ఉంటాయి కదండి, దాంట్లో ఒక మాస్క్ని తీసుకొని ఇలా
వీడియోలో చూపించిన మాదిరిగా సీజర్తో పైన అలాగే కింద రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనము ఆయిల్ క్యాన్ బాటిల్కి కానీ ఇలాంటి ఆయిల్ క్యాన్స్కి మనము ఈ మాస్క్ను వేసామనుకోండి, ఆయిల్ ఎప్పుడైనా లీక్ అయినా కూడా ఈ మాస్క్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి అంత జిడ్డు అనేది ఎక్కువగా ఉండదండి. క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి ఈ పని అనేది చాలా సులువుగా అయిపోతుంది. కావాలంటే మీరు కింద కూడా వేసుకోవచ్చండి. ఒకవైపు మాత్రమే కట్ చేసి ఇలా కింది వైపున కూడా వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ క్యాన్కి జిడ్డు అనేది అస్సలకే పట్టదు. పిల్లలు బుక్కులో కానీ థర్మకోల్ షీట్ పైన ఇలాంటి కలర్స్ వేశారనుకోండి, ఆ బ్రష్ని మళ్ళీ కింద పెట్టేశారనుకోండి, కలర్ అనేది కింద కూడా అంటుకుంటుంది. బట్టల క్లిప్ మధ్యలో పెట్టేశామనుకోండి, కలర్ అనేవి ఎక్కడ అంటుకోకుండా నీట్గా ఉంటాయి. ఎక్స్టెన్షన్ బాక్స్ వైర్ని మనము ఇలా రౌండ్గా చుట్టేసిన తర్వాత ప్లగ్ని అలాగే ఉంచేస్తాం కదండి. ఈ ప్లగ్ను ఈ హోల్స్లో పెట్టేసామనుకోండి, పిల్లలు తీసినా కానీ బయటకి రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. వాష్రూమ్లో కానీ కిచెన్లో ట్యాప్స్ అనేవి ఇలా సన్నగా వచ్చినప్పుడు ఈ ట్యాప్స్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దీంట్లో ఉండే నెట్టెడ్కి ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటే ప్రెషర్ అనేది చాలా తక్కువగా వస్తుంది. దీన్ని ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టేసామనుకోండి, ప్రెషర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇయర్ ఫోన్ వైర్స్ అనేవి ఇలా చిక్కుబడిపోకుండా ఉండాలంటే బట్టల క్లిప్ ఉంటుంది కదండి, ఈ బట్టల క్లిప్ మధ్యలో నుంచి ఇలా వైరును చుట్టేసి చివరి భాగాన్ని కూడా ఈ మధ్యలో పెట్టేసామనుకోండి, వైర్ అనేది చిక్కుబడిపోకుండా ఇలా నీట్గా ఉంటుంది. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇలా ఈజీగా తీసుకొని వెళ్ళవచ్చు. నిమ్మ తొక్కలతో గోళ్ళను ఒక 30 సెకండ్ పాటు రుద్దిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో కానీ వాటర్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, గోళ్ళు అనేవి అందంగాను పుచ్చిపోకుండాను ఉంటాయి. పెన్ రిఫిల్ అనేది సరిగా రాయనప్పుడు లేదా మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంటుంది కదా, అలాంటప్పుడు ఒక స్టీల్ ప్లేట్ మీద కొంచెం వేడి పుట్టేటట్లు రుద్దాలి. ఇలా రుద్దిన తర్వాత మీరు పేపర్ పైన రాసి చూడండి, ఎక్కడ స్ట్రక్ అవ్వకుండా ఇలా నీట్గా మళ్ళీ థిక్గా పెన్ అనేది రాస్తుంది. లేకపోతే కొంచెం వేడి చేసి విదిలించి అప్పుడు పేపర్ మీద రాసినా కూడా రాస్తుంది. హ్యాండ్ బ్యాగ్ జిప్స్ కానీ లేదా స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, ఆ జిప్స్ అనేవి ఇలా స్ట్రక్ అవుతున్నప్పుడు కానీ గట్టిగా రాకపోతే మనం ఫేస్కు వాడే పౌడర్ ఉంటుంది కదండి, ఈ జిప్పు పైన కొద్దిగా అప్లై చేసి ఆ తర్వాత మనం జిప్ని ఒక 2-3 టైమ్స్ ఇలా పెట్టేసామనుకోండి, అప్పుడు జిప్స్ అనేవి స్మూత్గా పనిచేస్తాయి. ఇంటి బయట కానీ లేదా దేవుని గదిలో టైల్స్ అనేవి వైట్ కలర్లో కానీ క్రీమ్ కలర్లో ఉన్నప్పుడు మనము బియ్యం పిండితో ముగ్గు వేసినా కూడా అస్సలకే కనిపించదండి. గుమ్మం బయట వాటర్తో నీట్గా క్లీన్ చేసుకున్నాక, ఇది జాజు అండి, రెడ్ కలర్లో ఉంటుంది. అన్ని కిరాణం స్టోర్లో కానీ లేదా తమలపాకులు అమ్మే దగ్గర కాసు జాజు ఉంటుందండి. దాన్ని ఇలా మనం కొద్దిగా కట్ చేసి ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో వాటర్ని కలిపేసి ఎంతవరకు స్ప్రెడ్ చేసే అంతవరకు ఈ కలర్ అనేది అలాగే ఉంటుందండి. ఇది డార్క్గా ఉండటం వలన ఆరిన తర్వాత మనము ముగ్గు వేసుకున్నామనుకోండి, చూడడానికి చాలా అందంగా చాలాసేపు వరకు మనము పిల్లలు కానీ మనం కానీ ముగ్గు పైన నడిచినా కూడా ముగ్గు అనేది చెరిగిపోకుండా మరుసటి రోజు వేసే వరకు కూడా అలాగే ఉంటుంది. చాలామంది అపార్ట్మెంట్స్లో కానీ లేదా ఎక్కడైనా ఇలాంటి టైల్స్ వేయించుకున్నప్పుడు ముగ్గు వేసినా కనబడదు కదండి, అలాంటి వారికి అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన మనము ముగ్గు వేసామనుకోండి, చాలా అందంగా కనబడటమే కాకుండా ఎప్పటి వరకైనా సరేనండి ముగ్గు అనేది చెరిగిపోకుండా ఉంటుంది. ఈ టిప్స్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.